వారణాసి టీం సడన్ సర్ప్రైజ్ రిలీజ్ ఎప్పుడో అనౌన్స్ చేస్తూ ట్వీట్. మహేష్ బాబు రాజమౌళి కాంబో సినిమా వారణాసి 2027లోనే విడుదల అవుతుందని టీం మరోసారి ట్వీట్ చేసింది. అయినా అభిమానుల్లో అనుమానాలున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9, 2027న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. శ్రీరామనవమి సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తుండగా దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా కథనాన్ని విజేంద్ర ప్రసాద్ రూపొందించారు. సినిమాను పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్ లో చిత్రీకరిస్తుండగా పలు భాషల్లో విడుదల చేయనున్నారు. రెండు నెలల క్రితం హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. అప్పుడే ఈ చిత్రం 2027లో విడుదల అవుతుందని కూడా చెప్పారు. అయితే రాజమౌళి సినిమాలో సాధారణంగా చెప్పిన సమయానికి రిలీజ్ కావు అన్నది ప్రేక్షకులకు తెలిసిందే. అయితే చాలా మంది ఈ సినిమా నిజంగా 2027లో వస్తుందా అనే సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం మరోసారి స్పందించింది. 2027లోనే వారణాసి రిలీజ్ అవుతుంది అని టీం తాజాగా ట్వీట్ చేసింది. దీంతో మరోసారి స్పష్టత ఇచ్చినట్లయింది. కొందరు అభిమానులు ఈ సినిమాను ఉగాది లేదా శ్రీరామనవమి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఈ రెండు పండుగలకు ఇంకా 1 సంవత్సరం సమయం మాత్రమే ఉండటంతో అంతలోనే సినిమా పూర్తవుతుందా అన్న దానిపై చర్చ జరుగుతోంది. మహేష్ అభిమానులు, నెటిజన్లలో మాత్రం ఇంకా అనుమానాలే ఉన్నాయి. 2027 రిలీజ్ అంటే నమ్మలేకపోతున్నాం. టైం తీసుకునైనా సరే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.